వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మనము చూసాము భారత్కు అంటే భారత సదస్సుకి వచ్చిన దగ్గర 300 మంది ప్రతినిధులు, 100 దేశాల నుండి వచ్చిన వాళ్ళంతా కూడా చాలామంది అభిప్రాయం ఏంటంటే దక్షిణ భారత్లోనే పెట్టుబడుల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే. ఎందుకు ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ సెక్యులర్ ప్రాంతము, మత కలహాలు ఉండవు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ, స్కిల్ వర్కర్స్ ఎక్కువ, స్కిల్ లేబర్స్ ఎక్కువ ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే. కాబట్టి ఇక్కడ కొంతమంది ఇక్కడ ల్యాబ్స్ కూడా, ఇక్కడ సైంటిస్టులు కానీ మిగతా వాళ్ళు కానీ ఉత్తర భారతదేశం పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ. స్పేస్ టెక్నాలజీ ఇక్కడే ఉన్నది, ఐటీ టెక్నాలజీ నుండి ఇక్కడే ఎన్ని నిష్ణాతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఫార్మా రంగము, ఇలా భారత్ బయోటెక్ లాంటి ఫార్మా రంగం కూడా హైదరాబాద్లోనే ఉంది. ఇలా అంటే మొత్తానికి అంటే ఏ రంగాల్లో అయితే లైఫ్ సైన్సెస్ కానీ, ఐటీ రంగం కానీ, స్పేస్ సైన్స్ కానీ, టూరిజం కానీ దక్షిణ భారతదేశంలోనే నీకు సముద్రం ఎక్కువ ఉంది. కాబట్టి నదీ తీరాలు కూడా ఎక్కువ ఉన్నాయి, సముద్ర తీరం ఎక్కువ ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే ఇవాళ బిజినెస్కు అద్భుతమైన సెంటరు, వైలెన్స్ తక్కువ ఉన్న సెంటరు, ప్రశాంతత ఎక్కువ ఉన్న సెంటరు, ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులను తయారు చేసిన సెంటర్ దక్షిణ భారతదేశం. సో కాబట్టి దక్షిణ భారతదేశంలో పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇవాళ వీరు ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వారి ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్, నేను న్యూయార్క్లో ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్గా ఉన్నాను, పనిచేస్తున్నాను, పలు దేశాల్లో పెట్టుబడులకు కూడా అవకాశాలు నేను చూపిస్తున్నాను అని చెప్పేసి ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇవాళ ఆయన పేరు రాహుల్ దీది, ఎండి, సౌత్ ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ గ్రూప్ యుఎస్ఏ. ఈయన వీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు, పలు దేశాలు అన్నీ తిరిగినాయి, ప్రపంచం అంతా తిరిగిండు, కానీ ఆయనకు ఎక్కువగా బాగా ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే దక్షిణ భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే భారతదేశంలో. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ అదే అభిప్రాయాన్ని వెలిబుస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా, భారత సదస్సులో వచ్చిన వాళ్ళంతా కూడా ఆ రకంగా అభిప్రాయాన్ని ఇవాళ మనం ముందు ఉంచుతున్నారు. ఇవాళ చూడండి, భారత సదస్సుకు దాదాపుగా 100 దేశాల నుంచి పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళంతా వివిధ సామాజికవేత్తలు పాల్గొన్నారు. లింగ సమానత్వము, సామాజిక న్యాయం, ఇలా అనేక అంశాల మీద చర్చ జరిగింది అక్కడ. ఇవాళ ఆ చర్చ జరిగిన దాంట్లో ప్రధానంగా ఇవాళ పెట్టుబడుల విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలో అద్భుతంగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇంత ప్రోగ్రెసివ్ ప్రాంతమైన దక్షిణ భారతదేశాన్ని దాన్ని కమ్యూనల్ ప్రాంతంగా మార్చే ప్రయత్నం కూడా ఇవాళ జరుగుతుంది, ఆ కుట్రలు. సో ఆ కుట్రల్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ కుట్రల్ని ఛేదించి సెక్యులర్ ప్రాంతంగా సామాజిక న్యాయం ఇక్కడే పుట్టింది, సామాజిక న్యాయవేత్తలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే సామాజిక న్యాయం మొదట పుట్టింది. ఉత్తర భారతదేశంలో కాదు, కుమారి మాయావతి నేతృత్వంలో కాదు మొదటి ముఖ్యమంత్రి అయింది. ఇక్కడ బహుజనులు మొదటి ముఖ్యమంత్రి అయింది 1920లోనే మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1920 అక్కడ, 1995 అక్కడ, 70 ఏళ్ళ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి అయింది మాయావతి. అంటే 70 ఏళ్ళ క్రితమే సామాజిక న్యాయ విప్లవాలు జరిగినాయి ఇక్కడ. 70 ఏళ్ళ క్రితమే లింగ సమానత్వం గురించి పెరియారు, 100 ఏళ్ళ క్రితమే పెరియారు కొట్లాడాడు. స్త్రీ ఎందుకు బానిసగా ఉంది, స్త్రీ ఇవాళ ఎందుకు ఈ రకంగా ఉంది అని చెప్పేసి ఏ మతాలు కారణము, ఆ మతాల నుండి స్త్రీ ఎట్లా దూరం రావాలి, లింగ సమానత్వము ఇవాళ రాజ్యాంగం ద్వారానే కానీ మతాల ద్వారా కాదని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా ఇవాళ ఆత్మగౌరవ వివాహాలు చేశాడు. మతంతో సంబంధం లేకుండా మీ ఇష్టం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోండి, కులంతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా మీ ప్రేమించిన ప్రతి ఒక్కరిని చేసుకోండి అని చెప్పి ఆత్మగౌరవ వివాహాలను ఆద్యం చూశాడు, ఆద్యం పలికాడు. ఎవరు అంటే మన పెరియార్ రామస్వామి నాయకర్. సో కాబట్టి ఇవాళ దక్షిణ భారతదేశము ఇంత అద్భుతంగా ఇవాళ పెట్టుబడులకే కాకుండా లింగ సమానత్వానికి, సామాజిక న్యాయానికి కట్టుబడిన ఈ ప్రాంతానికి ఇవాళ నాయకత్వం వహిస్తున్నది ఎవరు అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి, మరొకవైపు కేసీఆర్, మరొకవైపు చంద్రబాబు నాయుడు, ఈ మధ్యకాలంలో సనాతన ధర్మ నాయకుడిగా అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్, తర్వాత స్టాలిన్, అక్కడ తమిళనాడులో, ఇక్కడ కుమారస్వామి,
ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. బట్ వీళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళకి ఈ దక్షిణ భారతదేశం మీద నిజంగా ప్రేమ ఉంటే ఇవాళ హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేసేవాళ్ళు ఉత్తర భారతీయ పాలకులు, ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసేవాళ్ళు. ఉత్తర భారతదేశంలో అక్కడ ఎంపీ సంఖ్య ఎక్కువ ఉంది, ఉత్తర భారతదేశం రాజకీయాల ఆధిపత్యంగా ఉంది, ఉత్తర భారతదేశం కమ్యూనరు, ఉత్తర భారతదేశంలో సామాజిక ఎజెండా అమలు కావడం లేదు, ఉత్తర భారతదేశం లింగ అసమానతలు పాటిస్తున్నది, ఉత్తర భారతదేశము ఇవాళ కుల వ్యవస్థను అంటరానితనాన్ని పాటిస్తున్నది. బట్ దక్షిణ భారతదేశానికి వస్తే అవి చాలా తక్కువ. కాబట్టి ఇవాళ ఇట్లాంటి దక్షిణ భారతదేశంలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టచ్చు అని చెప్పి ఎవరైతే రాహుల్ దీది ఎండి సౌత్ ఏషియన్ గారు చెప్తున్నారో అది 100% వాస్తవము. సో అది మనం దక్షిణ భారతదేశం ఒక పెట్టుబడుల హబ్బుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. దానికి హైదరాబాదు ఒక క్యాపిటల్ సిటీగా ఉండాల్సిన అవసరం దక్షిణ భారతదేశానికి. దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ చేసినప్పుడు సాధ్యమవుతుంది. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ తెలంగాణకు దక్షిణానికి తలమానికమైన హైదరాబాద్ రాష్ట్రానికి, హైదరాబాద్ ప్రాంతానికి ఆయన నాయకుడిగా ఉన్నాడు. ఇవాళ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఈ రెండు కూడా ఇవాళ దక్షిణ భారతదేశాన్ని హైదరాబాద్లో రెండవ రాజధానిగా చేసి ఈ పెట్టుబడులు హైదరాబాద్లోనే ఎక్కువగా ఉండే విధంగా ఈ భారత్ సదస్సు ఏదైతే ఉందో అది ముఖ్యంగా ప్రధానంగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు ఎక్కువగా వచ్చే విధంగా కృషి చేసి హైదరాబాదుకు అంటే దక్షిణాదికి తలమానికమైన హైదరాబాద్ను ప్రపంచ నగరంగా అభివృద్ధి చేయడమే కాకుండా ప్రపంచ రాజకీయ నగరంగా కూడా అభివృద్ధి చెందాలి. ఇవాళ ఏ రకంగా అయితే వాషింగ్టన్ DC ప్రపంచ వాణిజ్య నగరంగా, ప్రపంచ రాజకీయ నగరంగా డెవలప్ అయిందో ఆ రకంగా మన భారతదేశంలో దక్షిణాదిలో అత్యంత కీలకమైన నగరమైన హైదరాబాద్ని ఇవాళ ఒక పెట్టుబడుల స్థావరంగా, ఒక శాంతిని నెలకొల్పే ప్రాంతంగా, అట్లాగే ఇవాళ అన్ని మతాలను సమానంగా గౌరవించే ప్రాంతంగా, అన్ని మగ తేడా లేకుండా అందరినీ లింగ సమానత్వాన్ని, సామాజిక న్యాయానికి పునాదులు వేసే ఈ నగరంగా, ఈ ప్రాంతంగా అభివృద్ధి చెంది దక్షిణ భారతదేశంలో ఇవాళ పెట్టుబడులకు అవకాశాలను కల్పించే దిశగా అడుగులు వేయాల్సిందిగా ఈ సందర్భంగా D6 DJAC భావిస్తుంది. తప్పకుండా వీరు రాహుల్ దీది చెప్పినట్టుగా దక్షిణ భారతదేశం పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం. ఖచ్చితంగా ఆ దక్షిణ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మొత్తం ఈ 300 ప్రతినిధులు ఎవరైతే మంది ఉన్నారో వాళ్ళంతా కూడా మేము ఆహ్వానిస్తున్నాం. D6 DJAC ఆహ్వానిస్తుంది ఆ దిశగా అడుగులు వేయాలని. ఇది మొత్తం భారతదేశంలోనే నంబర్ 1 నగరంగా తీర్చిదిద్దే దిశగా ఇవాళ అడుగులు పడాలని, ఖచ్చితంగా హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అనే ఒక లక్ష్యంగా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు పనిచేయాలని చెప్పేసి D6 DJAC భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.